గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకానయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్పదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమహిన జనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమథతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకులధర శమూనాథలక్ష్మీ ముకుందాం. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే రంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో న యాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం శకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిరామయం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం విశోకబంధిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతి పాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృण्वन् రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధినా విపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాససంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం మహన్నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే मध्ये पुष्पकमासरे मणिमये विलासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामाङ्कस्थितजानकीं परिलसस्कोदण्डदण्डं करे चक्रञ्चोर्ध्वकरेण बाहुयुगडे शङ्खं शरन् दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे आपदानुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहि रावणिं सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यो ददाम्येतद्व्रतं मम ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम् श्रीरामाय नमः श्रीमते रामानुजाय नमः భగవద్బంధులారా శ్రీ సీతారామచంద్ర మహాప్రభు త్రేతాయుగంలో అవతరించిన విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం ప్రారంభించినటువంటి రామాయణ ప్రవచన లహరిలో భద్రాద్రి శ్రీరామాయణంలో మనం అరణ్యకాండలో చిట్ట చివరి ఘట్టముల దాకా వచ్చింది. 65వ సర్గ ప్రారంభం అవుతుంది. ఈ కాండంతా కూడాను భగవంతుని యొక్క అపరిమితమైన అమేయమైన తేజస్సుని చెప్పే కాండాన్ని, గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి భర్గ వరేణ్యం భర్గ గొప్ప తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు అంతా కూడా ఈ కాండలో నిక్షిప్తమై ఉన్నది అని వ్యాఖ్యాతం వివరించారు. అంటే గాయత్రీ మంత్రంలో తేజోవాచకమైన కాండ ఇది. అదేవిధంగా మన ద్వయమంత్రాన్ని కనుక పరిశీలిస్తే ద్వయమంత్రాన్ని బట్టి ఇది నారాయణ చరణం శరణం 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 అనేటువంటి పాదముల యొక్క వైభవాన్ని చెప్పే కాండగా మన పెద్ద దీన్ని వ్యాఖ్యానం చేస్తారు. ఇది మోక్షదాయకమైన కాండ, మోక్షప్రదానకమైన కాండ. ఇది తృతీయం మోక్షదాయకం అనేటువంటి అభిప్రాయం ప్రకారంగా కూడా ఇది మోక్షప్రదానమైన కాండ. అలాంటి కాండలో 65వ సర్గలో మనం ఉన్నాం. 65వ సర్గ ప్రారంభం చేస్తున్నాం. అథ పంచషష్టితమః సర్గః తప్యమానం తథా రామం సీతాహరణకర్షితం లోకానామభవేయుక్తం సంవర్తకమివానలం. లోకములన్నింటినీ లేకుండా చేయగలిగేటట్లుగా రామచంద్రమూర్తి మాట్లాడిన మాటలు విన్న లక్ష్మణుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఈ సర్గం ప్రారంభమవుతుంది. ఈ సర్గలో ఉండేటువంటి అభిప్రాయం మొత్తాన్ని కూడా హనుమంతుడు సుందరకాండలో రావణాసుడితో హెచ్చరిస్తాడు. యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేతు అస్యాహేతో విశాలాక్ష్యాః యుక్తమిత్యేవ మే మతిః. హనుమంతుడికి ఈ అరణ్యకాండలో జరిగిన సంఘటన ఏం తెలియదు. కానీ లక్ష్మణస్వామి హనుమంతుడు కలిసిన తర్వాత వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అని వాల్మీకి ఏమి రాయడు, కానీ లక్ష్మణస్వామితో మాట్లాడే సందర్భంలో లక్ష్మణస్వామి ఇదంతా చెప్పాడు. అరణ్యకాండలో జరిగిన సంఘటన, రామునికి ఇంత కోపం వచ్చింది, లోకములన్నీ కూడా సశైలం పరివర్తయామ్యహం, మొత్తం ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తాను, దేవతలందరినీ కూడా నశింపజేస్తా అంటూ ఒక బాణం తీసి 3 లోకములను కూడా భస్మీభూతం చేసేంతగా తన దైవత్వాన్ని ప్రకటించాడని చెప్పాడు లక్ష్మణస్వామి. అది తెలిస్తే ఒక స్త్రీ కోసం ఇంత చేస్తారా అనే అభిప్రాయం సాధారణంగా కలుగుతుంది. అంటే భార్యకి ఏదైనా కలిగితే లోకాలని నశింపజేస్తారా అండి అని అభిప్రాయం కలుగుతుంది. హనుమంతుడు మనకి ఈ సందేహాన్ని కలగనివ్వకుండా ఈ సందేహం పటాపంచలు చేసేటట్లుగా సుందరకాండలో ఒక మాట అంటాడు రావణాసుడితో. యది రామ సముద్రాంతాం మేదిని పరివర్తయేతు. మనకి రాముడు అరణ్యకాండలో లక్ష్మణస్వామి చెప్పిన సందర్భాన్ని బట్టి
ఈ లోకం మొత్తాన్ని కూడా పరివర్తనం చేస్తారని చెప్పాడు రావణ. నీకు తెలుసో లేదో, నిన్నే కాదు దేవతలను మనుష్యులను చరాచర జగత్తునంతా లేకుండా చేస్తానంత గొప్ప రాముడు. అంతేనా? అస్యాహేతో విశాలాక్ష్య, నీ దగ్గర ఉన్న సీత గురించి ఇంత చేస్తారన్నాడు. అంటే ఇంత చేస్తారా అని సందేహపడుతున్నావేమో. యుక్తమిచ్చేవ వేమతి, అది సబబే. సీత కోసం ఎంతైనా చేయొచ్చు. సీత కోసం, సీతమ్మ కోసం రాముడు ఈ 3 లోకముని నాశనం చేసినా తప్పులేదు. అంత సీత గొప్పది అని అక్కడ ఉండే సుందరకాండలో చెప్తాడు. అది ఇక్కడ వ్యాఖ్యాతలు వివరిస్తారు. అంటే ఈ ఘట్టాన్ని హనుమంతుడు అక్కడ నిశ్చయపూర్వకంగా చెప్పాడంటే లక్ష్మణస్వామి ద్వారా హనుమంతుడికి ఈ సంగతులన్నీ తెలుసు అన్నమాట అని చెప్తారు వ్యాఖ్యాతలు. ఇక్కడ తప్యమానం, ఆ రకమైనటువంటి గొప్ప తాపంతో సీతాహరణ కలుషితుడై, అంటే సీతాయా హరణం సీతాహరణం, సీతాయా ఆహరణం సీతాహరణం. అంటే సీతను ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత సీత అపహరించబడినది అనేటువంటి బాధ వల్ల కలిగే చిక్కినతనం, అంటే కృషించిపో లేదు, సీతను ఎలా తెచ్చుకోవాలో అనేటువంటి తాపత్రయంతో కలిగినటువంటి కృషం. అలాంటి దీనావస్థలో రాముడున్నాడు. ఇందువల్ల అన్నాడన్నమాట, లోకానామభవే యుక్తం, లోకములన్నీ ఏమీ లేకుండా చేస్తాను సంవర్తక మేఘంలాగా, సంవర్తక వాయువులాగా అన్నాడు రాముడు. కాబట్టి వీక్షమాణం ధనుస్సజ్యం నిశ్వసంతం పునః దగ్ధుకామం జగత్సర్వం యుగాంతేతు యథాహరం. ఎలా ఉన్నాడు రాముడంటే అదే భావంతో, అదే క్రోధంతో, అదే రోషంతో ధనస్సు పట్టుకుని అలా ఊగిపోతున్నట్లుగా ఉన్నాడు. ఈ లోకాలన్నీ లేకుండా చేస్తా, ఈ లోకాలన్నీ భస్మీభూతాలు చేస్తా అని ఊగిపోతున్నటువంటి ఆ రాముడు ఎలా ఉన్నాడంటే పినాకపాణి, ప్రళయకాలంలో పినాకాన్ని ధరించిన పరమశివుడి వలె ప్రకాశించు. అంటే లయ చేయడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా అలా ఉంటాడు. లయాన్ని చేసేటప్పుడు భగవంతుడు రుద్రమూర్తిలా ఉంటాడు. సృష్టి చేసేటప్పుడు భగవంతుడు బ్రహ్మలా ఉంటాడు. స్థితి చేసేటప్పుడు సర్వదా కూడా శ్రీ మహావిష్ణువై ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడైనా మొత్తం 3 లోకములని కూడా ప్రళయం చేయడానికి సిద్ధమవుతున్న తాను అలా పరమశివుడి వలె ప్రకాశించాడు అంటాడు వాల్మీకి. యుగాంతేతు యథాహరం, యుగాంతము యందు పరమశివుడు ఎలాగైతే ప్రళయకాలంలో అన్నింటినీ ముంచడానికి వీలుగా కోపంతో పినాకాన్ని పట్టుకుని ఊగుతూ ఉంటాడో, రాముడు కూడా ఆ కోదండాన్ని పట్టుకుని ఊగిపోతూ కనిపించాడు లక్ష్మణస్వామి. రాముడికి లక్ష్మణస్వామి చాలా భయం కలిగింది. అదృష్ట పూర్వం, ఇంతకుముందు ఎప్పుడూ రాముణ్ణి ఈ రూపంతో చూడాల. సంక్రుద్ధం, మామూలు క్రోధం కాదు, అద్భుతమైనటువంటి కోపంతో కనిపిస్తాడు. దృష్ట్వా రామంతు లక్ష్మణస్వామి రాముడిని చూశాడు. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం, ఇలా చేతులు జోడించి నమస్కరిస్తూ రాముడితో మాట్లాడుతున్నాడు. ముఖేన పరిశుష్యత, ముఖమంతా ఎండిపోయి, పెదవులన్నీ కూడా ఎండిపోయాయి. అంటే అంత భయం కలిగింది. లక్ష్మణస్వామి రోజు తన పక్కన చూసేటువంటి రాముడిని చూస్తే సాత్విక మూర్తిలా ఉండే రాముణ్ణి ఈనాడు అలాగా మంచి క్రోధంతో చూస్తుంటే లక్ష్మణస్వామికే భయం కలిగిపోయిందనమాట. పురాభూత్వా అన్నయ్య, పురాభూత్వా మృదుర్దాంత, ఇంతకు మునుపు వరకు కూడా ఎంత మెత్తని హృదయం కలిగిన వాడివి, ఎంత సత్వప్రవృత్తి కలిగిన వాడివి, ఎంత మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడివి. దాంత, ఎంత కోపాన్నైనా అణుచుకోగలిగినటువంటి ఒక ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివే. సర్వభూత హితేరత, మృదువైన వాడే, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అన్ని భూతముల యందు హితము చూసేవాడు. కానీ ఇప్పుడు కఠినంగా కనిపిస్తున్నాం, ఇంద్రియాలని లోబడిపోయినట్టుగా కనిపిస్తున్నాం, అన్ని లోకాలను నాశనం చేస్తారంటున్నాం. విరుద్ధమైన ధర్మాలు కదా. ఇంతకుముందుండే రాముడుగా నేను చూసిన ధర్మాల కంటే ఇప్పుడు చూసే ధర్మాలంటే విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి. నక్రోధవశమాపన్న ప్రకృతిం ఘాతుమర్హసి, ఇంత కోపం వచ్చినా, ఎంత కోపం వచ్చినా తన నైజాన్ని విడవకూడదు కదా అన్నయ్య. నువ్వు నైజాన్ని విడిచిపెట్టి నాకు ఇప్పటిదాకా కనిపించే మృదువుగా, దాంతునిగా, సర్వభూత హితునిగా కనిపించే నీవు ఇప్పుడు సర్వలోకాలు నశింపజేసేటట్లుగా కనిపిస్తున్నావే. ఇంత కోపంలో, ఎంత కోపం వచ్చినప్పటికి కూడా ఈ రకమైనటువంటి నైజాన్ని విడిచిపెట్టుడు తగదు కదా అంటూ లక్ష్మణస్వామి మాట్లాడుతూ, చంద్రే లక్ష్మీ, చంద్రుని యందు ఎప్పుడూ కూడా శోభ ఉంటుంది, ప్రత్యేక శోభ. ఆ శోభ ఎప్పుడు విడిచిపెట్టదు కదా.
ప్రభా సూర్యే, సూర్యుని యందు ఒక ప్రతాపం ఉంటుంది, ఒక అద్భుతమైన తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు విడిచిపెట్టదు. చంద్రుని యందు తేజస్సు ఉండదు. చంద్రుని యందు శ్రీత్వం ఉంటుంది, లక్ష్మీత్వం ఉంటుంది. లక్ష్మి అంటే మనస్సుకు ఆహ్లాదము కలిగించే ఒక కళ అని అర్థం. లక్ష్మి అనే పదమునకు ఆహ్లాదకరమైన కళ అని. చంద్రుని యందు లక్ష్మి ఉంటుంది, సూర్యుని యందు ప్రభ ఉంటుంది. గతి వాయువు, వాయువు యందు ఎప్పుడూ కూడా అడ్డులేని తిరుగులేని ఒక సంచారం ఉంటుంది. వాయువు ఎప్పుడైనా ఆపుదల చేయగలమా? ఆపలేం కదా. భూమి క్షమ, భూమి యందు అమితమైన అమేయమైనటువంటి ఓర్పు, అపారమైన ఓర్పు. అంటే భూమి యందు ఓర్పు కానీ, గతి యందు వాయువు యందు గతి సంచారము కానీ, సూర్యుని యందు తేజస్సు కానీ, చంద్రుని యందు కళ కానీ ఇది ఎప్పుడూ కూడా విడిచిపెట్టదే. అలాంటి నీకు కూడా ఏతచ్చ నియతం సర్వం త్వయిచ అనుత్తమం యశః. ఈ 4 నీలో ఉన్నాయి. తేజస్సు ఉంది, ఆహ్లాదకరమైనటువంటి కళ ఉన్నది, నీకు అడ్డు లేనటువంటి ఒక సంచార ప్రవృత్తి ఉన్నది, ఓర్పు ఉన్నది. వీటికంటే మించి, వీళ్ళందరికంటే మించి అనుత్తమం యశః, ఉత్తమమైన నీతో సమానమైన కీర్తి కలిగిన వాడు లోకంలో ఎవరు ఉండరు కదా. అలాంటి అనుత్తమం యశః అంటారు. యశః అనే పదాన్ని ఎప్పుడు వ్యాఖ్యాతం చేసిన నతస్యేషే కశ్చన తస్య నామ మహద్యశః అని నారాయణంలో ఒక ఆరణ్యక భాగంలో ఒక అద్భుతమైన మంత్రం. భగవంతుణ్ణి ఎవడూ శాసించేవాడు లేడు, అంటే ఆయనే అందరినీ శాసిస్తూ ఉంటాడు. అలాంటి శాసించే ఆయన తానే అయినప్పుడు, తనని శాసించేవారెవరూ లేనప్పుడు అతని కీర్తి ఈ శాసకులైన వాళ్ళందరి కీర్తి కంటే గొప్ప కీర్తి ఉంటుంది కదా. ఒక రాజుకో కీర్తి ఉంటుంది, ఆ రాజుని పరిపాలించే చక్రవర్తికో కీర్తి ఉంటుంది, చక్రవర్తిని పరిపాలించే సమ్రాట్టుకో కీర్తి ఉంటుంది, సమ్రాట్టుని పరిపాలించే లోకపాలకుడికో కీర్తి ఉంటుంది, లోకపాలకుని కీర్తి శాసించేటువంటి త్రిమూర్తులకో కీర్తి ఉంటుంది. ఆ త్రిమూర్తుల కంటే మించిన కీర్తి భగవంతులకు ఉంటే ఇది అనుత్తమం యశః తస్య నామ మహద్యశః. తస్య ఆ భగవంతుని యొక్క యశః కీర్తి మహతు, ఇంత అని చెప్పడానికి వీలు కానంత గొప్పది అని వేదం చెప్పిందే. అలాంటి కీర్తిని ఎందు ఉన్నది కదా. ఏకస్య నాపరాధేన లోకాన్హంతుం త్వమర్హసి. ఒకడు చేసిన తప్పుకి లోకములన్నీ లేకుండా చేయడం తగునా? అది సబబేనా? ఈ లోకాలన్నీ లేకుండా చేస్తాను చేసిన వాడెవడు? ఒక్క రావణాసుడు లేదా ఒక రాక్షసుడు. వాడి వల్ల లోకములన్నీ లేకుండా చేయడం అనేది, దేవతలలో కూడా సత్వప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ మనుష్యలోకంలో కూడా ఎంతోమంది మంచి వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణోత్తములు ఉంటారు, వేదాంత తత్వజ్ఞులు ఉంటారు, ఋషులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా లేకుండా చేయడం అనేది సబబేనా అని అడుగుతున్నాడు. నతు జానామి కస్యాయం భగ్నః సాంగ్రామికో రథః కేన వా కస్య బాధేతో సాయుధః సపరిచ్ఛదః. నాకు ఈ రథాన్ని, విరిగిన రథాన్ని, ఇక్కడ ఉండేటువంటి ఈ గుర్తులు చూస్తే నాకు అర్థం కావడం లేదు. కేనవా, ఎవరి చేతనో యుద్ధం చేయబడింది, కస్యవా హేతో, ఏదో పని కోసం యుద్ధం చేయబడింది తప్ప సీతమ్మని ఏదో చేద్దామని కాకపోవచ్చునేమో అనిపిస్తుంది. అంటే యుద్ధం తగిన తీరు చూస్తే రాముడు ఏమన్నాడు? ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ కొట్టుకున్నటువంటి విధానంతో ఉన్నది రాముడు అంటే కాదు, ఇద్దరు కొట్టుకునే అవకాశమే లేదు ఇక్కడ అని చెప్పాడు లక్ష్మణస్వామి. మరి ఇద్దరు కదా కొట్టుకుంది, రావణాసుడు జటాయువు కదా. కానీ లక్ష్మణస్వామి యొక్క మాటల్లో ఉండే ఆ లాజిక్ గమనించండి. కురనే విక్షతశ్చాయం సిక్తో రుధిర బిందుభి దేశో నిర్వృత్త సంగ్రామ సుఘోర పార్థివాత్మజ. కురనే విక్షతశ్చాయం, గుర్రముల యొక్క డెక్కలతో, వాటి యొక్క పాదములతో మట్టి బాగా తవ్వబడినట్లుగా కనిపిస్తోంది ఈ ప్రాంతం అంతా. అంటే యుద్ధం జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. అయం సిక్త, ఈ భూమి అంతా రక్తపు చుక్కలు పడ్డం వల్ల ఇక్కడ ఏదో జరిగింది. రుధిర బిందుభి, రక్తపు చుక్కలు పడ్డాయి ఇక్కడ. దేశ నిర్వృత్త సంగ్రామ, యుద్ధం జరిగిన మాట వాస్తవమే. సుఘోర, పెద్ద యుద్ధమే జరిగింది. పార్థివాత్మజ, ఈ గుర్తులన్నీ చూస్తే రాజువైన నీకు అర్థం కావట్లేదా? పార్థివాత్మజ. కానీ ఏకస్యతు వివర్ధోయం నద్వయో మదతాంబర అన్నా, నువ్వు ఎవరో ఇద్దరు యుద్ధం చేశారన్నావు కదా, కానీ ఒకరే యుద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే తమాషా, జటాయువు కాలు కింద పెట్టలేదు కదా,
జటాయు కాళ్ళు కింద పెడితే కాళ్ళ గుర్తులు పడవు. ఇప్పుడు ఒక్కడి పెద్ద రాక్షసుని యొక్క పెద్ద పాదాలు మాత్రమే కింద తిరిగి తిరిగి ఉన్నాయి తప్ప వేరేవాడు యుద్ధం చేస్తే వేరేవాడి పాదాలు కూడా గుర్తులు పడాలి కదా ఇక్కడ అని చెప్తున్నాడు. ఏకస్యతు విమర్దో, ఒక్కడే యుద్ధం భూమి మీద యుద్ధం చేశాడు, ఒకడు ఆకాశంలో యుద్ధం చేశాడు. అది లాజిక్. భూమి మీద కాళ్ళు పెట్టకుండా ఒకడు యుద్ధం చేశాడు కాబట్టి నహి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పదం. ఒక్క పాదం బలమైన పాదం ఒక గుర్తులే కనిపిస్తున్నాయి తప్ప నహి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పదం. అంటే వృత్తం బలస్య వృత్తం పెద్ద చాలా పెద్ద సైన్యంతో యుద్ధం చేసినటువంటి జాడలేమి మనకేం కనిపించట్లా. నైకశ్చిత్ కృతే లోకే లోకాన్ కృతే లోకాన్ వినాశయితుమర్హసి యుక్తదండాభిమృదవ ప్రశాంత సుధాదీపా. ఒకడే చేశాడు. ఆ ఒక్కడు చేసినటువంటి తప్పిదానికి లోకములన్నింటినీ వినాశనము చేయుట తగదు కదా. యుక్తదండాభిమృదవ, నీలాంటి మృదు స్వభావులైన వాళ్ళు తగినంత శిక్షే వేయాలి తప్ప కోపం వచ్చింది కదా అని 10 రూపాయలు దొంగతనం చేసిన వాడికి శిరశ్ఛేదం చేస్తారు. మరి ఎంత తప్పుకి అంతే కదా శిక్ష వేయాలి. మరి ఎవడు చేస్తే వాడికే కదా శిక్ష వేయాలి. శిక్ష తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు కదా. యుక్తదండాభిమృదవ ప్రశాంతా, అలా చేస్తే ప్రశాంతత. కానీ మొత్తం మొత్తాన్ని కూడా లేకుండా చేసిన తర్వాత అయ్యో తప్పు చేశానే అనేటువంటి ఒక అశాంతి మనకు కలుగుతుంది కదా. మరి ప్రశాంతమైనటువంటి విధానం అది కాదు. సదాత్వం సర్వభూతానాం శరణ్య పరమాగతి కోరుదార ప్రణాశంతే సాధుమన్యేత రాఘవ. నీవెవరిని? సదా ఎల్లప్పుడూ కూడా అన్ని భూతములకు చరాచర జగత్తులో ఉండేటువంటి సకల విధ జీవరాశులన్నిటికీ నీవే శరణ్యుడవు, నీవే పరమగతివి కూడా. అలాంటి నీకు దారప్రణాశం జరగాలని, నీ భార్య అపహరించబడితే ఆనందించాలని ఎవరు అనుకుంటారు? ఎవరికీ ఉండదు కదా. నీకు మేలు జరగాలనే కోరుకుంటారు. సాధుమన్యేత రాఘవ, నీ విషయంలో అంతా మంచినే కాంక్షిస్తారు తప్ప తప్పుని కాంక్షించరు కదా. సరిత నదులు, సాగరా సముద్రాలు, శైలా పర్వతములు, దేవగంధర్వ దానవా దేవతలు గంధర్వులు దానవులు నాలంతే విప్రియం కర్తు, వాళ్ళందరికీ కూడా అపకారం చేయడం అనేది తగదు కదా. ఎలాగా? దీక్షితస్యేవ సాధవ. ఒక ఉపమానం చెప్తాం. ఒక దీక్షలో ఉన్నటువంటి రాజు తప్పు చేసినా ఈ చుట్టూ ఉండేటువంటి విప్రోక్తములైన పెద్దలైన వాడిని శపించరు. కారణం వాడు దీక్షలో ఉన్నాడు. దీక్షలో ఒక యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి రాజుని కనుక శపిస్తే అతని వల్ల యజ్ఞం చెడుతుంది. యజ్ఞం చెడితే అన్ని లోకములకు మేలు జరిగే వైదిక కర్మ ఆగిపోవడం వల్ల ఆ తప్పిదము ఆ అపక్రియ అందరికీ ఏర్పడుతుంది. కాబట్టి దీక్షితుడైనటువంటి వాడిని ఎవ్వరూ ఏమీ అనరు కదా సాధువులు. అలాగే నీవు కూడా దీక్షితుడైనటువంటి ఈ లోకమంతా ఒక దీక్షలో నువ్వు చెప్పినటువంటి మర్యాదను రక్షిస్తుంది. రాముడే ఉన్నాడు గత సర్గలో, నిర్మర్యాద నిమాన్లోక, మర్యాదను తప్పేటట్టుగా చేస్తానన్నావు కదా. అది సబబు కాదు కదా. ఒక్కొక్క మర్యాద ఒక్కొక్క జాతికి జీవానికి ఒక ఆశ్రమానికి ఉంటుంది. ఆ మర్యాద రక్షించవలసిన వాడిని నీవు కాబట్టి దీక్షితస్యేవ సాధవ, సాధువైన నీవు అందరి యొక్క దీక్షని రక్షించవలసి ఉంటుంది. ఏన రాజం హృతా సీత తమన్వేషితుమర్హసి, ఎవరి చేత అయితే సీతమ్మ అపహరించబడిందో దాని విషయంలో మనం వెతుకుదాము తప్ప మరి వేరే రకమైనటువంటి ప్రయోగాన్ని చేయరాదు. మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభి, నేను నీ పక్కన ఉన్నాను. మద్వితీయ, నాతో కూడిన వాడివై రెండవ వాడివై ధనస్సు ధరించు, కవచాలు పెట్టుకో. పరమర్షిభి, పరమర్షులంతా మనకి సాయం ఉన్నారు. పరమర్షులంగా శరభంగ, అగస్త్య, సుతీక్ష్ణాది మహర్షులంతా మనకి వెనకాల మన తపశ్శక్తిని ధారపోస్తూ మన వెనకాల ఉన్నారు. కాబట్టి సహాయై పరమర్షిభి ఉన్నారు, మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సముద్రంచ విచేష్యామ, సముద్రాలన్నీ వెతుకుదాం, పర్వతాలన్నీ తిరుగుదాం, అడవులన్నీ గాలిద్దాం, గుహలన్నీ వెతుకుదాం. వివిధాహ ఘోరాహ, చిన్న చిన్న ఘోరములైన గుహలు కూడా ఉంటాయి, అన్నీ వెతుకుదాం. నదీహి, నదులు వెతుకుదాం. పద్మవనానిచ, పద్మములు ఉండేటువంటి సరస్సులు వనములు వెతుకుదాం. దేవగంధర్వ లోకాంశ, దేవగంధర్వ లోకాలు వెతుకుదాం.
విచేష్యామ సమాహితా, చాలా దీక్షగా వెతుకుదాం. యావన్నాధిగమిష్యామ, ఎప్పటిదాకా అయితే సీతమ్మను మనం పొందలేకపోతామో అన్నయ్య, తవ భార్యాపహారిణం, నీ భార్యను హరించినటువంటి వాడిని సీతను ఎప్పటిదాకా పొందలేకపోతామో అప్పటిదాకా వెతుకుదాం. నచేత్ సామ్నాత్ ప్రదాస్యంతి పత్రీంతే త్రిదశేశ్వరా. గత సర్గలో రాముడి కోపం అంతా ఎవరి మీద? రాక్షసుల మీద కాదు, దేవతల మీద కోపం వచ్చింది. వాళ్ళంతా నాకు ఇంత పని చెప్పి వాళ్ళ కోసం నేను ఇంత కష్టపడి మనుష్య సజాతీయుల్ని పుట్టి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను కూడా భరించలేనంత కష్టాన్ని నాకు కలుగుతున్నా కూడా ఈ దేవతలంతా ఆట చూస్తున్నారా అన్నట్టు కోపం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే సీత మనకు దొరకలేదో అన్నయ్య, నచేత్ సామ్నా ప్రదాస్యంతి, దేవతల్ని గట్టిగా నిలదీద్దాం. మన మంచి మాటలకు కూడా దేవతలంతా కూడా ఏమాత్రం వాళ్ళు కనుక బదులు పలకపోతే, కోసలేంద్ర తత పశ్చాత్తు ప్రాప్తకాలం కరిష్యసి, అప్పుడు నీవు ధరస్సు పట్టుకుని భగవత్ స్థానంలో ఉండి ప్రాప్తకాలాన్ని చేద్దుగాని, అందరికీ పొందబడిన కాలాన్ని ఇద్దువు కానీ, అంటే అందరూ పోతారు. నీ వల్ల అందరినీ లేకుండా చేద్దు కానీ ఇది 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 సరైన సమయం కాదు. శీలేన, నీ ప్రవర్తనమే దేవతలందరినీ కరిగిస్తుంది. సామ్న, నీ మంచి మాట దేవతలందరినీ విధేయుల్ని చేస్తుంది. వినయేన, నీకుండేటువంటి నీతి, ఒక నీతి ప్రవర్తన ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా ధర్మాన్ని రక్షింపజేస్తుంది. సీతాన్నయేన, సీత తప్పనిసరిగా మనకి దొరుకుతుంది. నయేన న ప్రాప్స్యసి చేతు, ఒకవేళ కనుక దొరక్కపోతే అన్నయ్య, తత సముత్సాహయ హేమపుంఖై, అప్పుడు నీ బాణములన్నీ హేమపుంఖము అంటే బంగారు పుంజములు కలిగినటువంటి నీ బాణములన్నీ మహేంద్ర వజ్ర ప్రతిమై శరౌఘై, మహేంద్రుని యొక్క వజ్రాయుధముతో సమాన సారములు కలిగిన నీ బాణములన్నీ అప్పుడు ప్రయోగించు. మూడు లోకాలని లేకుండా చేద్దు కానీ అంటూ ఈ 65వ సర్గని వాల్మీకి ముగిస్తున్నాడు. ఇత్యార్షే వాల్మీకీయే శ్రీరామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచషష్టితమః సర్గః. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. చిన్న సర్గ అయింది. అథ షట్షష్టితమః సర్గః. 66వ సర్గ ప్రారంభం. తంతథా శోకసంతప్తం విలపంతమనాథవతు మోహేన మహతావిష్టం పరిద్యూనమచేతనం. లక్ష్మణస్వామి చూస్తూనే ఉన్నాడు. తంతథా విలశోకసంతప్తం, తాను ఇంకా చెప్తున్నా కూడా ఆ ధరస్సు మీద అలా మోగు పెట్టి వంచుకుని ఇంకా బాధపడుతూనే ఉన్నాడు రాముడు కూర్చుని. విలపంతం అనాథవతు, నన్ను రక్షించేవాడు ఎవరు లేరు, నన్ను నేనే రక్షించుకోవాలి అన్నట్టుగా ఒక అనాథ బాధపడుతున్నట్టుగా అనిపించింది లక్ష్మణస్వామి. మోహేన మహతావిష్టం, ఏదో మోహంలో ఉన్నాడు. రాముడిని రక్షించుకోవడానికి నేను లేనా పక్కన? లక్ష్మణస్వామికి అభిప్రాయం ఉంటుంది కదా, నేను పక్కనే ఉంటే నన్ను కూడా మరిచిపోయేంత మోహంలో ఉన్నాడు. పరిద్యూనం అచేతనం, పరిద్యూనం అంటే అచేతనం, శరీరం ఏమి కూడా నన్ను చూడడంలా, ప్రకృతిని చూడడంలా. అంటే కళ్ళు కనిపిస్తున్నా చెవులు వినిపిస్తున్నా ఇవేమీ లోపలికి వెళ్ళకుండా ఉన్నది శరీరంలో కదలిక లేదు. పరిద్యూనం, మనస్సు బాగుందంటే మనస్సు కూడా కదలికలో లేదు, మనస్సు కూడా స్తబ్దతగా అయిపోయింది రాముడు. లక్ష్మణస్వామి చెప్పే మాటలు ఏమీ కూడా రామునికి అందాయా లేవా తెలియలేదు. అప్పుడు పండిత సౌమిత్రిరాశ్వాస్య ముహూర్తాదివ లక్ష్మణ రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్. అంటే ఇదంతా ఎలా తెలుస్తుంది మనకి అంటే వాల్మీకి ప్రయోగించిన ప్రయోగముల వల్లే తెలుస్తుంది. ఇప్పటిదాకా మాట్లాడితే రాముడి నుండి స్పందన లేదు కదా అనిపించింది. ఆశ్వాస్య ముహూర్తాలు, కొద్ది సమయం ఆగాడు. ఆగి అన్నయ్య రామ అగ్రజ అని పిలిచాడు. పిలిస్తే ఆ పిలుపు మనస్సుకు తట్టిందా లేదా తెలియదు. మనస్సు తట్టినా శరీరం ఒక స్పృహలో లేదు కదా. అప్పుడు చరణౌచ అభిపీడయన్, పాదాలు గట్టిగా పట్టుకుని వచ్చాడు. అంటే శరీరానికి ఒక కదలిక కలగాలి అనే అభిప్రాయం, తన లోకంలోకి రప్పించాలి. ఒక భయం ఉంటుంది కదా, ఒక బాధపడుతున్న వ్యక్తి గనక కదలకుండా ఉండిపోతే ఏమయ్యాడో తెలియటువంటి బెంగ ఇతరుల్లో ఉన్నట్టుగానే లక్ష్మణస్వామి కూడా అనయ అని ఊపాడు. ఏం కనిపించరా.
గట్టిగా ఇంకెక్కడ భుజాలు పట్టుకుని ఊపేంత సాహసం చేయడు కదా, దాసరూపంలో ఉంటాడు కాబట్టి గబగబా వంగి పాదాల మీద పడి పాదాలు ఒత్తడం ప్రారంభించాడు. చరణం ఊచ అభిపీడే. ఇది ఆయన ధర్మ విశ్లేషణ. తమాషాగా రాముడు ఆ భుజాలు పట్టుకుని అన్నయ్య అని ఊపచ్చు కదా, అంటే అలా ఊపడానికి కూడా ఆ సమయంలో కూడా లక్ష్మణస్వామి ధర్మం తప్పక పాదాల మీదే కాళ్ళు పెట్టి చేతులు పెట్టి ఆ రెండు పాదాలని గట్టిగా ఉత్తడం ప్రారంభించాడు. అప్పుడు స్పృహలో వచ్చాడు. మహత తపస రామ మహత చాపి కర్మణ. ఇది ఒక తమాషా అభిప్రాయం. అంటే రాముడు ఈ లోకంలోకి వచ్చిన అలా తేలిపాలు చూస్తున్నాడు. లక్ష్మణస్వామి అనుకున్నాడు ఇప్పటిదాకా భగవదావేశంతో ఉన్నాడు కదా, ఈయన దశరథుని కుమారుడనై పుట్టిన రాముణ్ణి అని మర్చిపోయాడు. కాబట్టి ఈయనకి రామకథ అంతా చెప్పాలి. ఓ భగవంతుడా, నీవు ఫలానా వాళ్ళకి పుట్టావు, నాకు అన్నయ్య, నీ భార్య సీత అపహరించబడింది అని కథంతా చెప్పాలనిపించింది. ఈ మాట వాల్మీకి చెప్పకుండా చూడండి. మహత తపస రామ మహత చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసి లబ్ధ అమృతం ఇవ అమరై. గొప్ప తపస్సు చేసింది ఒక ఆయన, నువ్వు పుట్టావు. గొప్ప పని చేశాడు ఒక ఆయన, నువ్వు పుట్టావు. కౌశల్య చేసిన ఎన్నో నోముల ఫలం నీకు, దశరథ మహారాజు చేసిన అశ్వమేధయాగ ఫలం నీకు. మహతా తపస రామ. ఈ మహతా తపస అనేదేమో కౌశల్య కర్మ, మహతా చాపి కర్మణ గొప్ప యజ్ఞమేమో దశరథ కర్మ. అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆవిడ నోములు నోచి ఈ యజ్ఞమును చేస్తే రాజ్ఞా దశరథేన అసి. మీ నాన్నగారు మళ్ళీ మన నాన్నగారు అని చెప్పడానికి వీలేదు. లక్ష్మణస్వామిని తమ్ముడుగా భావిస్తున్నాడో లేదో తెలియదు కదా, ఆ స్థితిలో రాముడు ఉన్నాడు కాబట్టి దశరథుడనే మహారాజుకి అంటాడు. అంటే దశరథ గొప్ప తపస్సు, గొప్ప యజ్ఞము, ఆయన గొప్ప మహారాజు. ఒక శ్లోకంలో చెప్పాడు అన్నీ కూడా. లబ్ధ అమృతం ఇవ అమరై. దేవతలంతా అమృతాన్ని పొందినట్లుగా మీ నాన్నగారు మీ అమ్మగారు నిన్ను పొందారు అన్నాడు. అంటే ఈయన ఇప్పుడు భగవదావేశంలో ఉన్నాడు, దేవుడై కూర్చున్నాడు. సాక్షాత్గా భగవంతుడిలా ఊగుతూ కూర్చున్నాడు కదా. భగవంతుడికి అమృతాన్ని పొందేటప్పుడు దేవదానవులంతా ఎంత కష్టపడ్డారో తెలుసు. కానీ ఆ కష్టాన్ని గుర్తు చేస్తే అబ్బా అంత కష్టపడి కన్నారా నన్ను అని రాముడు ఈ లోకంలోకి వస్తాడు అని ఆ ఉపమానం చెప్పడంలో తమాషా. లబ్ధ అమృతం ఇవ అమరై. దేవతలంతా ఎంతో సాధన చేస్తే తప్ప పొందబడని అమృతం వలె నీ తల్లి తండ్రి ఎంతో కష్టపడితే నువ్వు అవతరించవు కదా. తవ చైవ గుణైర్బద్ధ త్వద్వియోగాన్ మహీపతి రాజా దేవత్వమాపన్నో భరతస్య యథాశ్రుతం. మళ్ళీ మనకి రాజ్యం పోయింది, కైకేయిని తిడుతూ చెప్పకూడదు ఇక్కడ. రాముడికి కష్టం కలిగే మాటలేం చెప్పకూడదు, ఇష్టం పెంచే మాటలే చెప్పాలి. ఇష్టం పెంచే మాటలే చెప్తే మళ్ళీ లోకంలోకి వస్తాడు. కష్టం కలిగించే మాటలు చెప్తే మళ్ళీ కోపంలో వెళ్ళిపోతాడు. మళ్ళీ కోపంలోకి వెళ్ళడం అంటే మళ్ళీ కోమాలోకి వెళ్ళడం, ఆ స్థితి వేరు కదా. ఆ స్థితిలో వెళ్ళకూడదు కాబట్టి ఎలా చెప్తావ చైవ గుణైర్బద్ధ. నీకుండే మంచి గుణముల వల్ల, నీ యొక్క వియోగము వల్ల, అంతే. నువ్వు ఎందుకు వియోగం అయ్యావో లక్ష్మణస్వామి చెప్పలా. నీ యొక్క వియోగం వల్ల మీ నాన్నగారు మహీపతి రాజైనటువంటి దశరథుడు రాజా దేవత్వమాపన్న. మళ్ళీ చనిపోయాడని చెప్తే బాగా జరుగుతుంది. దేవతల దగ్గరికి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటే అర్థం చనిపోయాడని అర్థం. అని చెప్పే పదములలో ఉండే సొంపది. ఎప్పుడు కూడా ఒక సందర్భాన్ని బట్టి తగిన పదములు ఉంటాయి. ఆ పదములను చెప్పినప్పుడు మాత్రమే అది యుక్తియుక్తం అనిపిస్తుంది. ఉదాహరణకి ఆ మహానుభావుడిని చచ్చిపోయాడండి అన్నాం అనుకో. మహానుభావుడు ఎప్పుడైతే వాడావో చచ్చిపోవుట చనిపోవుట అనేది సాధారణమైన మాట. ఏమన్నా వాడు గొప్ప ఒక యోగిలాంటి సిద్ధి పొందాడు, లేదా ఇంకా మామూలుగా చెప్పాలంటే కాలధర్మాన్ని పొందాడు అని చెప్పాలి, లేదా సంప్రదాయంగా చెప్పాలంటే పరమపదించాడండి అని చెప్పాలి. ఎవరి దగ్గర ఏ పదం ప్రయోగించాలో పదం ప్రయోగించాలి. కాబట్టి దశరథుడు చనిపోయాడని చెప్పాలి. నీ వియోగం వల్ల నీ గుణములకు బద్ధుడై దేవత్వాన్ని పొందాడు. అంటే దేవతల రూపాన్ని పొందాడు. అంటే దేవత్వం ఎలాగా ఇదంతా ఎలా తెలుసునా, రాముడికి ఇష్టమైన వాడు ఉన్నాడు భరతుడు, అతని గుర్తు చేయాలి. భరతస్య యథాశ్రుతం. మనకి కథ అంతా భరతుడు చెప్పాడు కదా అని. అంటే ఈ లోకంలోకి రాముడిని తీసుకురావడానికి లక్ష్మణస్వామి పడే పాటలు మీరు గమనిస్తే ఆ పదములలో ఉండే సొంపు తెలుస్తుంది. యథాశ్రుతం
భరతుడు చెప్పగా మనంతా విన్నాం కదా ఈ కథంతా. ఏది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్స్థ న సహిష్యసే ప్రాకృతశ్చ అల్పసత్వశ్చ ఇతరః తస్సహిష్యతి. రాముడు భరతుడి పేరు చెప్పేటప్పుడు రాముడు ఈ లోకంలోకి వచ్చి అలా లక్ష్మణస్వామి చూచి చెయ్యి వేసి ఏదో కొంచెం ఈ లోకంలోకి వచ్చినట్టుగా అనిపిస్తే ఇప్పుడు అంటున్నాడు ఏది దుఃఖమిదం ప్రాప్తం. ఏదైతే దుఃఖాన్ని పొందామో అన్నయ్య, కాకుత్స్థాన సహిష్యసే, ఈ దుఃఖాన్ని నీవు సహించలేకపోతున్నావు కదా, ఓర్చలేకపోతున్నావు కదా. నీవే ఇలా ఉంటే ఒక ప్రాకృతుడైన వాడు, ఒక అల్పసత్వుడైన వాడు, అంటే చిన్న బలహీనుడైనటువంటి మామూలు జనం దీన్ని సహించగలదా, తట్టుకోగలదా? ఈ తరహా సహిష్యతి, ఈ బాధను తట్టుకోలేరు కదా. కాబట్టి దుఃఖితో హి భవాన్ లోకాన్, నీకు దుఃఖం కలిగిన మాట వాస్తవం. తేజసా ఇది ధక్ష్యతే, నీ తేజస్సుతో ఈ లోకములన్నీ కూడా నశించిపోవడము కాదు. నువ్వు సందేహం అయితే నీకు దుఃఖం కలిగింది, ఆ దుఃఖం అమేయమైన దుఃఖం, అపారమైన దుఃఖం నీకు కలిగింది. అలాంటి దుఃఖంతో ఈ లోకములన్నింటినీ నువ్వు లేకుండా చేయగలవు. ఆర్తాహ ప్రజా నరవ్యాఘ్ర కొనుయాస్యంతి నిర్వృతి, నీవు అలా కనుక చేస్తే ఆర్తులైన ప్రజలంతా, ప్రజా అంటే కేవలం పౌరులని కదా అర్థం, పుట్టినవాడు, ఈ లోకంలో పుట్టినటువంటి జీవజంతువులన్నీ కూడా, జీవములు ఈ చరాచరములన్నీ కూడా ఆర్తులై, అంటే నీకు కలిగినటువంటి ఆర్తికి అవి బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది కదా. మరి కొనుయాస్యంతి నిర్వృతి, వీడికి ఆనందాన్ని కలిగించే విధానం ఎట్లా? నీవైతే భగవంతుడిగా ఈ లోకాలన్నీ లేకుండా చేస్తావు, కానీ అయ్యో సీతమ్మను అపహరించారని బాధపడే ఈ జీవజాలం అంతా కూడా వారికి కష్టాన్ని తీర్చేదెవరు, వారికి ఆనందాన్ని కలిగించేదెవరు? మనమే కదా, మన ఇద్దరమే కలిగించాలి. అంటే రాముడికి నా కష్టము నీ కష్టము అనే అభిప్రాయం కంటే లోకమును కలిగే కష్టాన్ని తీర్చేవారెవరు అంటే నేనే కదా, నేనే తీర్చాలి కదా అంటూ ఈ లోకంలోకి తను మళ్ళీ యథాపూర్వ స్థితిని పొందుతాడని లక్ష్మణస్వామి యొక్క మాట అని. లోకస్వభావయేవైష యయాతిర్నహుషాత్మజ గతశక్రేణ సాలోక్యం అనయస్తం తమస్పృశతు. ఒక కథ కూడా చెప్పాడు. ఈ వంశంలో పుట్టినటువంటి వాళ్ళలోనే నహుషుడని, నహుషుని కుమారుడు యయాతి అని ఈ కథలన్నీ ఉన్నాయి కదా. లోకస్వభావయేవైష, లోకస్వభావం ఇలాగే ఉంటుంది. ఎంత మనం గొప్పవాడమై, ఎంత మనం మంచివాడమై, ఎంత మనం లోకానికి ఉపకారం చేసినా మనకేదో తెలియకుండా అపకారం జరుగుతుంది. మనం చేసే చేష్టల్లో తప్పిదం కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తి యొక్క ఒక మానసికమైన దౌర్బల్యం కావచ్చు, ఏదో కారణం చేత మనము కష్టాన్ని పొందాం. లోకమునంతకి హితాన్ని కలిగించేవాడు కూడా కష్టాన్ని పొందుతూ ఉంటాడు అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పడం ప్రారంభించాడు లక్ష్మణుడు. నహుషాత్మజ, నహుషుడంటే గొప్పవాడు. ఒకప్పుడు దేవేంద్రుడు అంత గొప్పవాడైనవాడు కదా. వాడికో కథ, వాడు దేవేంద్రుడయ్యాడు, చాలా యజ్ఞములు చేశాడు. శతక్రతువు అని పిలిపించుకుని నహుషుడు దేవేంద్ర స్థానాన్ని పొందాడు. భగవంతుడు నీవు కొద్ది కాలం దేవేంద్రుడిగా ఉండవచ్చునురా అన్నాడు. దేవేంద్రుడు అంటే అర్థం 3 లోకములను పరిపాలించడానికి ఒక పదవి తప్ప, అంతకుముందు దేవేంద్రుడి భార్య కూడా నా భార్య అంటే ఎట్లా? తప్పు కదా. అప్పుడుండే దేవేంద్రుడి యొక్క గుర్రం నాది, బాగు, ఆ వాహనం నాది. ఒక కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ కారుని ఇంకో కరెక్టర్ వాడుకుంటాడు కదా. వాహనం నాది బాగా, రాజ్యము నాది బాగా, సింహాసనం బాగానే ఉంది. భార్యను కూడా కోరుకున్నాడు నహుషుడు. అంత ఇంద్ర పదవిని పొందినటువంటి నహుషుడు కూడా నేను శచి కూడా నాదే కదా అని ఒక దుర్మార్గపు ఆలోచన కలిగి, ఏది వాడు శతక్రతువై అన్ని పుణ్యములు చేసి ఇంద్ర పదవిని పొందిన నహుషుడికి నేను శచీదేవిని పొందాలి అనిపించింది. పల్లకి సిద్ధం చేయండి. ఎవరు మొయ్యాలి ఆ పల్లకి? నేను వెళ్ళే దేవేంద్రుడి కదా, మామూలు ఓహోం ఓహోం అంటూ వీళ్ళు మోస్తే ఎట్లా? ఎవరు మొయ్యాలి? సప్తఋషులు మొయ్యాలి. సప్తఋషులంతా మోస్తున్నారు. దేవేంద్రుడు గౌరవిస్తారు కదా. వాడు తక్కువవాడా ఎక్కువవాడా, రాజు అనే వ్యక్తికి ఎంత విద్వాంసుడైనా ఎంత పండితుడైనా గౌరవాన్ని ఇస్తాడు. అధికారం అలాంటి రాజు దగ్గర వశిష్ఠుడు కూడా నుంచుని ఆశీర్వచనం చేస్తాడంటే కారణం రాజగౌరవం ఉంటుంది, రాజ మర్యాద ఆ సింహాసనంలో ఉన్నంత వరకు. సప్తఋషి పాపం మోయడం ప్రారంభించాడు. అందులో అగస్త్య మహర్షి పెద్దవాడు, అందరిలో గొప్పవాడు. వశిష్ఠుడు అగస్త్యుడు వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు లాంటి వారు, అన్నదమ్ములే, గొప్పవాడు. ఇద్దరు కుంభ సంభవులే, ఇద్దరూ అన్నదమ్ములే. మిత్రావరుణుల యొక్క తేజస్సుతో పుట్టినవాడు వీళ్ళిద్దరూ కూడా కదా. అగస్త్యుడు ముందు నడుస్తున్నాడు, అందరికంటే చాలా పొట్టివాడు.
అందరికీ కూడా పల్లకి భుజం మీద ఆనుతో ఈయన పొట్టివాడు కదా పాప ఇలా పట్టుకుని తిరగాడు వాళ్ళ ఎత్తుకి ఉంటే కొంచెం ఇలా ఎంతసేపట్లో భుజం అయితే మోస్తుంది తప్ప చెయ్యి మోయలేదు కదా, ఇలా మోసి చేతిని మళ్ళీ చెయ్యి మార్చుకుంటూ ఉంటే పల్లకి కొంచెం ఊగుతుంది. నహుషుడు కోపం వచ్చి ఎడంకాలతో అలా పుట్టాడు. పల్లకిలో కూర్చున్నాడు కదా, మదం ఎక్కినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధానం ఎడంకాలతో కొట్టి అయం ఆందోళిక దండ తవ బాధతే అని అడిగాడు. అంటే నేను ఎక్కిన పల్లకి యొక్క దండము, ఆ దండము నిన్ను బాధిస్తుందా అని అడిగాడు. తవ బాధతే అని అనకూడదు, తవ బాధతే అనొచ్చు తప్ప బాధతి అని ప్రయోగం చేయకూడదు. వాడు అంత మంచి వేగంలో లేదా ఒక శచిని పొందాలనేటువంటి తాపత్రయంలో కోపంలో బాధతి అని తప్పు ప్రయోగం చేశాడు. అప్పుడు ఆయన ఉన్నాడు అగస్త్య మహర్షి, నాయమ ఆందోళిక దండ, నేను మోసే ఈ పల్లకి కర్ర కాదు, నువ్వు అన్న బాధతి అనే మాట నన్ను బాధిస్తుందిరా, నువ్వు తప్పు పదం చెప్పావే ఆ పదం నన్ను బాధిస్తుంది అని. ఇంకా కోపం వస్తుంది కదా ఆయనకి. ఆ మళ్ళీ కాలుతో కొట్టి సర్ప పరిగెత్తు. సర్ప అంటే అర్థం గబగబా పాకుతూ వెళ్ళిపోయేది సర్పము అంటాం కదా. అలాగా అడుగు తీసి అడుగు వేస్తే ఒక ఆలస్యం కలుగుతుంది, అడుగు కూడా తీయకుండా వెళ్ళిపోవాలి అని సర్ప అన్నాడు. శీఘ్రంగా వెళ్ళు అని. అప్పుడు కోపం వచ్చింది అగస్త్యుడు. ఆ ఆందోళిక దండను పక్కకి తిరిగి వెనక్కి తిరిగి సర్పో భవ, నువ్వు సర్ప అన్నావు కదా, సర్పమే కా అని. అంటే ఆ పల్లకిలో నుంచి భూమి మీదకి డబాలన పడ్డాడు. వాడి పెద్ద పాముగా ఉండిపోయాడు అని నహుషుని కథ తెలుస్తుంది. అలాంటి నహుషాత్మజ, మళ్ళీ నహుషుని కుమారుడు యయాతికో కథ ఉంది. నహుషుడైతే కొంచెం దుర్మార్గపు ఆలోచన కలిగిన వాడు, కానీ పాప యయాతి మంచివాడు. యయాతి కూడా తన తండ్రి వలనే గొప్ప కర్తవ్యం చేశాడు. అతనికి కూడా ఇంద్ర పదవి వచ్చింది. ఇంద్ర సాలోక్యాన్ని పొందాడు. ఇంద్ర పదవి రావడం కాదు, ఇంద్ర శక్రేణ శక్రేణ సాలోక్యం అని అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి ఒక శాసనకర్తృత్వము, ఆ సింహాసనంలో కూర్చునే గొప్ప యోగ్యత ఈ యయాతికి కూడా కలిగితే దేవేంద్రుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఎలాగైనా సరే యయాతిని ఇక్కడ లేకుండా చేయాలి, ఎలా చేయాలి అని కలిగి తనతో అర్ధసింహాసనంలో కూర్చుంటే కొంచెం కష్టం కదండి ఇంద్రుడికి అనిపించి ఏమడగాలి, ఇంకా మంచివాడు నహుషుడులా ఏదో తమాషా చేద్దామంటే కుదిరే పని కాదు. కాబట్టి ఇతన్ని నీ రాజ్యంలో గొప్ప శ్రేష్ఠుడైనటువంటి మానవోత్తముడు ఎవరు అని అడిగాడు యయాతి. పాపం యయాతికి అబద్ధం చెప్పే అలవాట్లు, అదొక నియమం. సత్యహరిశ్చంద్రులాగే అబద్ధం చెప్పకూడదని నియమం కలిగిన వాళ్ళల్లో యయాతి ఒకడు. ఎవరు ఇంత గొప్ప నీ రాజ్యం మొత్తంలో గొప్ప మానవుడు ఎవరు అంటే నిజానికి అతనే. నేనే అంటే గర్వంగా నేను కాదని ఇంకో పేరు చెప్తే అబద్ధం అవుతుంది కదా. నిజానికి ఆ రాజ్యంలో ఉత్తముడైన మానవుడు యయాతి. ఏం చేయాలి తప్ప నేనే కదా అనేటప్పటికీ ఒక్కసారి సభ పెట్టాడు ఇంద్రుడు. అంతా వచ్చారు. ఈ లోకంలో ఆగంతుకుడై వచ్చినవాడు అందరికంటే నేనే గొప్ప అనడం తగదా. ఆత్మశ్లాఘం అంటారు. తనని తాను పొగుడుకోవడం కూడా సరిపోయిన దాంతో సమానం. సరిపోవుట అంటే ఈ రూపాన్ని పరివర్తనము పొందుట. చనిపోవడం అంటే అర్థం కదా, లోపల ఉండే జీవుడు వేరే శరీరాన్ని పొందుతారు. చనిపోవడంతో సమానం కాబట్టి ఇప్పుడు ఇలా చెప్పాడు. ఆత్మశ్లాఘం చేస్తారు కాబట్టి ఏం చేయాలి, ఇంకేం చేస్తారు మహర్షులంతా. ఇతడు ఈ స్థితి నుండి వేరే స్థితిని పొందవలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ భూలోకానికి వెళ్ళిపోవాలి. ఆ తీర్పిస్తే మళ్ళీ భూలోకానికి వచ్చాడు. చూసావా అన్నయ్య, నీకు తెలియని కథలు కాదు కదా. వాడు ఎంత పుణ్యము చేసినా కాలం యొక్క ప్రభావం వల్ల, ఎదుటివారికి ఉండేటువంటి వ్యవస్థలో ఉండే లోపం వల్ల ఇలా ఒక దుస్థితిని పొందారా లేదా, అంతవాడు పొందితే మనమెంత అని చెప్తున్నాడు రాముడికి లక్ష్మణస్వామి. మనం కేవలం మామూలు రాజులం కదా అని అభిప్రాయం. ఇంకా అంతేనా, అది దేవతల పని, వదిలేద్దాం. మహర్షి యో వసిష్ఠస్తు యః పితుః నః పురోహితః అహ్నా పుత్రశతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మహర్షి నీకు నాకు మన కులగురువు మన వంశం అందరికీ కూడా గురువు ఆయనే కదా. ఆయన ఒకే మారు గొప్ప తపఃప్రభావంతో 100 మంది కొడుకుల్ని కన్నాడు. ఒకే రోజు కన్నాడు. అంతమంది గొప్ప, కానీ వాళ్ళంతా ఒకే రోజు చనిపోయారు. ఎంత దుస్థితి కదా.
పొందినవాడేమో తపఃప్రభావంతో పొంది విశ్వామిత్రుడు ఒకే రోజు అందరినీ చంపేశాడు. కోపం వచ్చింది. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళందరినీ సంహరించాడు. చూసావా, మన గురువు, మన కులగురువు, దేవతల కథ పక్కన పెట్టు, మనలో ఉండే ఉత్తముడైన మన కులగురువైన వశిష్ఠునికి కూడా ఈ స్థితి తప్పలేదే, ఏదో ఒక బాధ తప్పలేదు కదా. ఎప్పుడైనా కష్టం కలిగిన వాడికి ఏం చెప్పాలంటే, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందిరా నాయనా అంటూ వీడు ఏడిస్తే వాడి గుండె వదలైపోయింది. నీకు వచ్చిన కష్టం ఎంతరా, ఆ పక్కింటి వాడికి నీకు 10 కోట్లే పోయాయిరా, పక్కింటి వాడికి 50 కోట్లు పోయాయిరా అంటే వీడిలా ఉంటాడు. ఫోన్లే 40 తక్కువే కదా అని అనుకుంటాడు కదా. అంటే కష్టానికి తీర్చడం కోసం దానికంటే పెద్ద కష్టాన్ని చెప్పాలి. తమాషా చెప్పే విధానంలో సుఖాన్ని చెప్పేటప్పుడు నీ అంత సుఖాన్ని ఎవరు పొందుతారో, హాయిగా ఉన్నావు, నువ్వు హాయిగా అన్నం తింటున్నావు, ఏదో స్వీట్ టు హార్ట్తో తింటున్నాం. రైతులు చూడు, వాడు మందులు తాగడం తప్ప, సరిపోవడానికి మందులు తాగడం తప్ప తినడానికి ఆహారం లేకుండా వాడున్నాడే అని చెప్పితే వాడికంటే నేను నయం కదా అనుకుంటాడు. సుఖంలోనేమో తనకంటే తక్కువ వాడితో చెప్పాలి, దుఃఖాన్నేమో తనకంటే ఎక్కువ దుఃఖంతో కలిపి చెప్పాలి. ఇది నియమం. ఆ నియమం ప్రకారంగా చెప్తున్నాడు. వశిష్ఠునికి 100 మంది కొడుకు, ఎంతో కష్టపడి కన్నాడు. ఆ 100 మంది ఒకే రోజు చనిపోయారు. ఎంత కష్టం వచ్చింది. యాచేయం జగతా మాత, అంతేనా? ఈ భూమి గురించి ఆలోచిద్దాం. మాతా దేవి లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమే దృశ్యతే సత్య సంశ్రవ. ఈ భూమి ఎంత గొప్పది. ఈ మాతాదేవి లోక నమస్కృత, దేవి కదా. దేవి అంటే ఎవరికి దేవి? అందునే విష్ణుపత్నీవ జూర్యాం మహీం దేవీం విష్ణుపత్నీవ జూర్యాం. భూసూక్తంలో దేవీ పదానికి ముందుండే పదం మహీ అనే పదం. మహీం దేవీం విష్ణుపత్నీం అజూర్యాం. దేవి అంటే మహీ అని ఒక అర్థం. ఎవరా మహీ అంటే విష్ణుపత్ని అని అర్థం. అంటే ఒకే పదానికి, దేవీ పదానికి ఈ ప్రక్కనేమో మహీ భూమి అని పేరు, ఈ పక్కనేమో విష్ణుపత్ని అని పేరు. కాబట్టి శ్రీ మహావిష్ణువు భార్య అయిన, లోకములన్నింటిచే నమస్కరించదగినటువంటి, అందరికీ తల్లి, జగతామాత జగన్మాత అయినటువంటి భూమికి కూడా గుండె బద్దలైపోవడం అనేటువంటి ఒక దుస్థితి ఉన్నది కదా. అంటే భూకంపాలు రావడం అదే కదా. ఇక్కడ శ్లోకంలో అస్యాశ్చ చలనం అని ఒక పాఠం, దళనం అని ఒక పాఠం. దళనం అంటే పగిలిపోవుట, భూమి యొక్క గుండెలు బద్దలైపోతూ ఉంటాయి. అంటే ఒక దగ్గర భూకంపాలు రావడం అంటే భూమి గుండెలు బద్దలవ్వడం కదా. అంటే అలాంటి బద్దలైపోవడం లేదా భూమి కంపించిపోవడం అనేటువంటి దుస్థితి భూదేవికి కూడా ఉంది కదా. అంటే నీకంటే పెద్ద కష్టం కదా. నీకెంత కష్టం? భార్య దూరమైందంతే. దానికో అలా చూస్తే వశిష్ఠుడికి ఎంత కష్టం, దేవతలకు ఎంత కష్టం, భూమికి ఎంత కష్టం. యా ధర్మం యౌ ధర్మం జగతాం నేత్రవు. జగత్తు మొత్తానికి కళ్ళ వంటి వారిద్దరున్నారు. జగత్తు మొత్తానికి 2 కళ్ళు ఉన్నాయి. ఎవరా 2? ఎత్ర సర్వం ప్రతిష్ఠితం. ఎక్కడైతే ఈ లోకములో ఉండే ప్రతి కదలిక, ప్రతి అంకురము ఆ ఇద్దరి మీద ఆధారపడి ఉన్నాయో, అంకురిస్తే కదా కదలికలు ఉండడం. ఆ 2 ఎవరి మీద ఆధారపడినాయి? ఇద్దరి మీద, సూర్య చంద్రుల మీద ఆధారపడి ఉన్నాయి. సూర్యుడేమో అంకురాలని, చలనాన్ని కలిగిస్తాడు, చంద్రుడేమో అంకురాన్ని మొలకెత్తిస్తాడు. ఓషధీశో నిశాంపతి అంటారు. ఈయనేమో సర్వ చైతన్యదాతాచ అంటారు. చైతన్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, దాన్ని అంకురింపచేసి పెరిగేటట్టుగా చేసేవాడు చంద్రుడు. ఈ ఇద్దరూ ఉంటే తప్ప లోకం నడవదే. ఈ ఇద్దరూ కూడా లోకానికి 2 కళ్ళు వంటి వారు కదా. ఎవరికా 2 కళ్ళు? భగవంతుడు. అందుకనే కదా చక్షో సూర్యో అజాయత, చక్షుల నుండి సూర్యుడు పుట్టాడు అంటాడు. సూర్య అనే పదం చంద్రుడికి కూడా అన్వయం. ఎలాగంటే ఇంకొక దగ్గర వేదమే యదస్య దక్షిణమక్ష్యసౌ స ఆదిత్యో యదస్య సవ్యమక్ష్యసౌ స చంద్రమాః. యత్ అస్య, ఏదైతే ఆ భగవంతుని యొక్క కుడి కన్ను సూర్యుడో ఎడమ కన్ను చంద్రుడో అలా అంటే భగవంతుడు వేదం చెప్పింది. కాబట్టి ఈ ఇద్దరు కూడా భగవంతుడికి 2 కళ్ళ వంటివారు. అంటే లోకం మొత్తానికి కూడా చూచి కాపాడేవాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళయిందే లోకం అంతా నిలబడి ఉంది. అలాంటి ఆదిత్య చంద్రులకు కూడా, సూర్య చంద్రులకు కూడా గ్రహణం అభ్యుపేతౌ మహాబలో. వాళ్ళు కూడా గ్రహణాలు సంభవిస్తున్నాయి కదా. దుఃఖం అనేది అందరికీ సామాన్యంగా కనిపిస్తోంది కదా. లోక స్వభావ ఏవైష, లోక స్వభావం. ఈ లోకంలో నువ్వు పుట్టావు కదా, ఈ స్వభావాన్ని అనుభవించక తప్పదు కదా అన్నట్టుగా చెప్తున్నాడు.
సుమహాంత్యపి భూతాని దేవాశ్చ పురుషర్షభ న దైవస్య ప్రముంచంతి సర్వభూతాదిదేహినః. సుమహాంత్యపి భూతాని, చాలా భూతం, ఎన్నెన్ని జీవములు, ఎన్నెన్ని భూతములు ఉన్నాయి. భూతములు అంటే భూతాలు, పిశాచాలు భూతాలు కాదు. భూతం అంటే పుట్టిన జీవి అని అర్థం. దేవాశ్చ, దేవతలు ఎందరూ ఉన్నారు. నా దైవస్య ప్రముంచంతి సర్వభూతాది దేహిన. సర్వభూతాది దేహి అయినటువంటి భగవంతుని కోసం న ప్రముంచంతి. ఈ బాధలన్నీ భగవంతుడికి తోసేయకుండా తోసేయకూడదు కదా. ఈ బాధలన్నీ ఎవరికి సంబంధించినవి అవుతాయి? ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించినవే అవుతాయి. అంటే కర్మ సిద్ధాంతాన్ని చెప్తాడు లక్ష్మణస్వామి ఇక్కడ. కర్మ ఎంత గొప్పది, మనం చేసిన కర్మకి ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తాము అనేది ఇక్కడ చిన్న ఉపన్యాసంలా చెప్తాడు. న దైవస్య ప్రముంచంతి. ఈ సుమహాంతి, మహాంతి అని అంటే చాలా, సుమహాంత్యపి భూత, ఎంత గొప్ప గొప్పవాడు. అంటే పృథు చక్రవర్తి, మాంధాత, నల, ఇలాంటి మహారాజులందరూ కూడా దుఃఖాలు అనుభవించిన వాళ్ళే. భూతాన్ని, సామాన్యమైనటువంటి ప్రజలు అనుభవించిన వాళ్ళే. దేవాశ్చ, దేవతలు అనుభవించిన వారే అని చెప్పి ఆయన భగవంతుని యొక్క సంకల్పాన్ని ఏమాత్రం దాటలేదు కదా. అది భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పం అంటే కర్మ సిద్ధాంతానుగుణమైనటువంటి ఒక ప్రవర్తనం, అది తప్పదు. శక్రా విశ్వపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నరశార్దూల నత్వం శౌచితుమర్హసి. ఒకవేళ నీవనుకున్నట్లుగా కనుక దేవతలందరూ కూడా ఏదో సినిమా చూస్తున్నట్టుగానో ఒక నాటకం చూస్తున్నట్టుగానో వాడు చూసి వదిలేసి నీకు ఉపకారం చేయలేదే అనుకో. శక్రా విశ్వపి దేవేషు, శక్రాదులైన దేవతలైనది కూడా నీతి అవినీతి రెండూ ఉంటాయి. ఒక పుట్టుక అంటూ పొందిన తర్వాత దేవతల దగ్గర నుంచి చిన్నవాడి దాకా నీతి అవినీతి సమానంగా సాగుతాయి. ఇది వాళ్ళ అవినీతి అనుకుందాం, వదిలేద్దాం, తప్పదు. వాడు చేసే పని తప్పు, వాడు వదిలేద్దాం. ఎందువల్ల వదిలేయడం? శ్రూయేతే నరశార్దూల నత్వం శోచితుమర్హసి. తప్పు చేయుట, తప్పు చేయకుండా ఉండగలుగుట అనేది మనిషి యొక్క నైజాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి సాగుతాయి. కాబట్టి వాడు తప్పు చేశాడు, వదిలే. నష్టాయామపి వైదేహ్యా కృతాయామపి చానఘ శోచితుం నార్హసే వీర యథాన్య ప్రాకృతస్తథా. సీతమ్మ నష్టమై చనిపోయిందా లేదా తెలియదు. కృతాయా, దొంగిలించబడిందా తెలియదు. అనగా నువ్వు పాపరహితుడివి, నీకు ఎలాంటి నీ మనస్సులో పాపపు చింతన రావడానికి వీల్లేదు. ఇప్పటిదాకా రాలేదు, రాకూడదు. అంటే లోకాలన్నీ కూడా లేకుండా చేస్తాను అనే సూచన తప్పని చెప్పడం మాట. శోచితుం నార్హసే, నీవు బాధపడద్దు. ఎలాగా? యథ అన్య ప్రాకృత యథ, ఎవడైతే మామూలు మనిషి బాధపడినట్టుగా నీవు బాధపడడానికి వీల్లేదు. త్వద్విధ నహి శోచంతి సతతం సత్యదర్శినః సుమహత్స్వపి కృచ్ఛ్రేషు రామో నిర్విణ్ణ దర్శనాః అనిర్విణ్ణ దర్శనాః. సద్విధా, నీ వంటి వారు బాధపడవచ్చునా? పడడానికి వీలు. ఇందువల్ల సతతం సత్యదర్శినః, సత్యమునే దర్శించేంత యోగ్యత కలిగిన వారు మీరు. సుమహత్స్వపి కృచ్ఛ్రేషు, ఎంత గొప్పది కష్టం కలిగినా కూడా చలనం లేకుండా ఉండగలగాలి కదా. లక్ష్మణస్వామితో చెప్పించుకోవడం రాముని యొక్క చిన్నతనంగా అవడం కాదు ఇక్కడ. లక్ష్మణ ముఖంగా లక్ష్మణుడికి ఉండే ధర్మజ్ఞతను వాల్మీకి ప్రకటిస్తున్నట్టు లెక్క. రాముడు కూడా లోకానికి లక్ష్మణుడికి ఉండేటువంటి ఒక పరిణతి, జ్ఞాన పరిణతి లోకానికి తెలియచేయాలంటే సందర్భమే, ఇంకెక్కడ సందర్భం కలుగుతుంది? లక్ష్మణస్వామి ధర్మాలు చెప్పగలుగుట ఎక్కడైనా కుదురుతుందా? అవసరం ఉండదు. రాముడి పక్కన ఉంటే లక్ష్మణుడు చెప్పే అవకాశం ఉండదు. రాముడికే ధర్మమును చెప్పేంత ఒక అద్భుతమైన స్థితి లక్ష్మణస్వామి కలిగించుట అనేది రామునికి కూడా అభిప్రాయం కావచ్చు, అది వాల్మీకి యొక్క అభిప్రాయం కావచ్చు. కాబట్టి లక్ష్మణస్వామి మాట్లాడే ప్రతి మాట ధర్మబద్ధమైన లోకానికి అందించాడు అంటారు పెద్ద. కాబట్టి లక్ష్మణస్వామి చెప్తూ ఉంటున్నాడు, నీ వంటి వారు ఇలా బాధపడడానికి వీల్లేదయ్యా. ఎంత కష్టం వచ్చినా. అనిర్విణ్ణ దర్శనాహ, అనిర్విణ్ణ దర్శనాహ అంటే ఒక పని యొక్క యుక్తాయుక్త వివేకము లేని వారు మాత్రమే ఇలా ఒక పని మీద, ఒకే కష్టం మీద ఏడుస్తూ కూర్చుంటారు. కష్టం కలిగిన దాన్ని, ఈ కష్టం ఎందుకు కలిగిందో దాని మూలాన్ని ఊహించాలి, ఆలోచించాలి. కష్టం ఎలా తీరుతుందో
పరిష్కారాన్ని యోచించాలి తప్ప అయ్యో కష్టం కలిగింది అంటూ బాధపడుతూ కూర్చోకూడదు. ఇది అనిర్విణ్ణ దర్శనత్వం. అంటే కలిగిన ఆపదకి లేదా కలిగిన దుఃఖానికి లేదా కలిగిన సంతోషానికైనా కావచ్చు, దీనికి మూలమేది, దీనికి పర్యవసానమేది ఆలోచించాలి. సుఖం కలిగితే కూడా ఇదంతా నా వల్లే, నేను చేసిన పని వల్ల ఇంత ఆనందాన్ని పొందుతున్నా అంటే నీకు ఈ సుఖం కలగడానికి ఎంతోమంది కారకులై ఉంటారు. వాళ్ళందరినీ మర్చిపోతే నీ అంత కృతజ్ఞుడు వేరే ఉండడు కదా. అదే సుఖాన్ని అనుభవిస్తూనే నీవు కూర్చుంటే ఆ సుఖమే నీకు విషమై నిన్ను హింసించవచ్చు. కాబట్టి సుఖం యొక్క పర్యవసానం తెలియాలి, సుఖం యొక్క మూలం తెలియాలి, దుఃఖం యొక్క పర్యవసానం తెలియాలి, దుఃఖం యొక్క మూలం తెలియాలి. అది అనిర్విణ్ణ దర్శన అంటే. రాముడికి చెప్తున్నాడు, అనిర్విణ్ణ దర్శన నీ వంటివ తత్వతో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయ. నీవు ఆలోచించలేని వాడివి కాదు, కానీ అన్నయ్య కొంచెం నీ యొక్క తీక్ష్ణమైనటువంటి బుద్ధితో జాగ్రత్తగా ఆలోచించే. బుద్ధ్యాయుక్త మహాప్రాజ్ఞా విజానంతి శుభాశుభే. కాస్త బుద్ధిని కనుక జాగ్రత్తగా దారిలో పెడితే ఇది శుభము, ఇది అశుభము, ఇది యుక్తము, ఇది అయుక్తము అని వాటి ఎందే మనస్సు ఉంచి బాధపడే స్థితి మనకు పోతుంది. స్థితప్రజ్ఞ అవస్థ కలుగుతుంది. స్థితప్రజ్ఞ అవస్థ కలిగిన వాడు రామాయణం మొత్తంలో మనకి లక్ష్మణస్వామి కనిపిస్తారు. నేనేం చెప్పేమాట కాదు, వ్యాఖ్యాతం చెప్పేమాట. అద్భుతమైన స్థితధీహి, స్థితధీత్వం అంటారు. ఆ మునిత్వం లక్ష్మణస్వామిలో కనిపిస్తుంది. రాముడికి కూడా చెప్తున్నాడే ఇలాగా మహాప్రాజ్ఞత పొందవలసి ఉంటుంది. అదృష్ట గుణ దోషాణం ఒక్క శ్లోకంలో కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. అదృష్ట గుణ దోషాణం అధృతానాం చ కర్మణాం నాంతరేణ క్రియాంతేషాం ఫలమిష్టం ప్రవర్తతే న ప్రవర్తతే. నా ఇక్కడ కర్మయ్య అదృష్ట గుణ దోషాణం, గుణమైన దోషమైన ఉంటుంది. అది మనం ఊహిస్తామా? సుఖమంటే ఇది, దుఃఖమంటే ఇది ఊహిస్తే వచ్చేదా? కాదు. ఊహించకుండానే కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అది అధృతానాంచ కర్మణ. నీకు దుఃఖం కలిగింది అంటే గతంలో నీకు చేసిన తప్పుకది పరిష్కారము అని అర్థం. నీకు సుఖం కలిగింది అంటే అంతకుముందు ఎప్పుడో నువ్వు చేసినటువంటి ఒక మంచి పనికి అది పరిష్కారం అని అర్థం. చెడు పనికి పరిష్కారం దుఃఖము, మంచి పనికి ఒక ఫలము సుఖము కలుగుతాయి కదా. ఇది అదృష్ట గుణదోషాన అధృతానాంచ కర్మణ అక్కడ కలుగుతాయి. నాంతరేణ క్రియాంతేషాం. మనం ఏ పని చేయకుండా ఏదో పని చేసి నా ఇష్టం అదే నాకు కలగాలి అంటే ఎలా కలుగుతుందనయ్య? ఏదో ఒక కర్మ చేస్తారు. ఆ కర్మ చేసిన వాడు తప్పుగా చేసి కూర ఏదో వంటకం చేద్దాం అనుకున్నాడు. ఆ కూరలో ముక్కలంతా వేసాడో ఉప్పు అంతా వేసేసి నేను ఎలా చేసినా సరే కూర బాగుండాలంటే ఎట్లా? ఎలా వీడు ఎలా చేసాడో ఆ తినే పదార్థం కూడా అట్లాగే సాగు. కాబట్టి మనం ఏ పని ఎలా చేస్తామో ఆ పనికి సంబంధించినట్టుగానే కదా మనకి ఫలం కూడా అందుతుంది అన్నాడు. ఈ మాట చెప్పడంలో తాత్పర్యం అక్కడ అయోధ్యలో నాన్నగారు ఈ చేతులు పట్టుకుని బతిమిలాడి, నువ్వు అడవికి వెళ్ళొద్దు, నన్ను దండించు, ఆ చెరసాల్లో పెట్టు, నీవే రాజు కావాలి, ఇదే ధర్మము అంటే విన్నావా? వెళ్ళ. మహర్షులు చెప్పారు, విన్నావా? వెళ్ళ. నేను నాన్నగారిని కూడా లేకుండా చేసి నేను కూర్చోబెడతాను, నేను రక్షిస్తాను అన్నాను, విన్నావా? వెళ్ళాం. ఆ తర్వాత అందరూ చెప్పారు, తల్లి కూడా బతిమిలాడు, విన్నామా? మనం వినండి. ఆ తర్వాత మహర్షులంతా వచ్చారు, భరతుడు ప్రార్థించాడు, విన్నామా? వెళ్ళాం. అంటే అర్థం ఏంటి అంటే ఇవన్నీ కూడా ధర్మాన్ని అతిక్రమించి మనం చేసినవే. ఇది లోకాన్ని పట్టి ధర్మాలు ఉత్తమ ధర్మాలుగా అనిపించచ్చుగా, కానీ మన వైపు నుంచో ధర్మాన్ని పాటించవలసిన మన వైపు నుంచి కూడా మనం తెచ్చిపెట్టుకున్న కష్టముల వంటివి కదా. సరే ఇక్కడ ఉన్నప్పుడు ఆ శూర్పణఖ వస్తే కూడా దాని ముక్కు చెవులు పోవలసినంత పని ఎందుకు నేను చేయడం? నేను చేశానో లేదు. 14,000 మంది వచ్చారు, వాళ్ళతో సారీ చెప్పి పంపించాలి కదా, మనం చెప్పాలి. వాళ్ళందరితో యుద్ధం చేశాం, వాళ్ళందరినీ చంపాం. ఇవన్నీ కూడా ఫలములా కావా అంటే ఒక్కసారి రాముడి ముందు పిక్చర్ అంతా చూపిస్తున్నాడు. అలా ఒక్కసారి అయోధ్యలో బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ సీతాపహరణం దాకా అంటే మణి ఒక బంగారు లేడీ కనిపిస్తే సీత కావాలి అంటే ఆ లేడీ ఉండనే ఉండదు లోకంలో నేను చెప్పాను. నువ్వు విన్నావా? విన్నాను.
నువ్వు తెలిసి కూడా లేడి కాకపోయినా సరే నేను వెళతాను, ఏదో దాని యొక్క మాంసాన్నో దాని చర్మాన్నో పట్టుకొస్తాను అంటూ వెళ్ళు. ఇవన్నీ మనం చేసిన పనులే కదా. అలా వెళ్ళడం వల్ల సీత మాత్రం ఊరుకుందా, వదిలి గారు కూడా ఊరుకుందా. నన్ను నేను అక్కడి నుంచి లేకుండా చేసేంత వరకు ఆవిడ ఊరుకోదు. ఆవిడ విడిచి నేను రావాల్సి వచ్చింది. నేను తప్పిదం, ఏవోనో నక్కి ఏ చెట్టు వెనకాల దాక్కుని చూస్తూ ఉంటే సరిపోయింది. వెళ్ళమంది కదా అని ఆవిడకి మాట ఇచ్చా కదా నీ దగ్గరికి వస్తే నేను నీ దాకా చేరలేదు, అక్కడ లేను, నేను దారి మధ్యలో ఉండగానే ఇంత ఘోరము జరిగింది. అంటే ఇవన్నీ మనం చేసినటువంటి ఒక క్రియల యొక్క పర్యవసానములా కావా? అంటే మళ్ళీ రాముడికి యథాపూర్వ స్థితిని, నేను మానవుణ్ణి, నేను మళ్ళీ రాముడిగా పుట్టా, నేను ఇవన్నీ అనుభవిస్తూనే సీతను పొందవలసి ఉంటుంది అని గుర్తు చేస్తున్న వాడిని వలె మాట్లాడుతున్నాడు. విజానంతి శుభాశుభే, శుభము అశుభము మనం చేసిన పనిని బట్టే ఏర్పడతాయి. ఫలమిష్టం నా ప్రవర్తతే, మనం ఏదో పని చేసి నా ఇష్టమైందే నాకు కావాలి అంటే కుదిరే పని కాదు. ఇది రాముడికి చెప్పే ఉపదేశం కాదు, మనందరికీ చెప్పే ఉపదేశం. త్వమేవహి పురా రామ, రామ నీవే కదా మామేవం బహుశః అన్వశాః. ఇంత చెప్పిన తర్వాత నాకు నువ్వు ధర్మాలు చెప్తావా అని రాముడు కోపం వస్తుందేమో కాదనుకోండి. లక్ష్మణస్వామి యొక్క మాట, ఇన్ని నేను ధర్మాలు ఇలా చెప్పగలిగానంటే ఇవన్నీ నీవు చెప్తే కదా నేను నేర్చుకున్నాను అన్నయ్య, నీవే కదా నాకు చెప్పావు, నువ్వు చెప్తే నేను నేర్చుకున్నాను. ఇవన్నీ లక్ష్మణస్వామికి చెప్పవలసినటువంటి సందర్భమే రాముడికేం లేదు. ఇవన్నీ లక్ష్మణస్వామి నేర్చుకున్నటువంటి ధర్మ పాఠం యొక్క ఫలితాంశాలే అయినప్పటికీ కూడా అన్నయ్య నీవే ఇవన్నీ చెప్పావు, నీ వల్ల విన్నవాడిని కాబట్టి ఈ మాత్రపు ధర్మాన్ని నీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి నేను చెప్తున్నానా కాదు. అనుశిష్యార్థి కోణుత్వం అపి సాక్షాత్ బృహస్పతి. మళ్ళీ రాముడి యొక్క మార్పు ఏమీ రాకుండా రాముడి కోపం వచ్చి ఆ కోపంలో నువ్వు నాకు చెప్పేవాడంతా వాడు అయ్యవరా అని కోపయిస్తాడేమో రాముడని ఆ అభిప్రాయం కూడా రాకుండా నీ వంటి వాడికి సాక్షాత్తు బృహస్పతి దిగినా నీకు చెప్పగలరా? అంటే బృహస్పతి కంటే ఎక్కువ ధర్మమును తెలిసిన వాడికి నీవు కావా అంటే ఆ కోపానికి ఈ మాట ఒక చెల్లుకు చెల్లులా ఉంటుంది. ఇంకా కోపం రాకుండా చేసే విధానం మాట. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ, ఎంత ప్రాజ్ఞుడివి, మహాప్రాజ్ఞ. అజ్ఞ, జ్ఞ అంటే తెలిసినవాడు అర్థం, అజ్ఞ తెలియనివాడు అర్థం, ప్రాజ్ఞ తెలియనిదేదీ లేనివాడు అర్థం, అన్నీ తెలిసినవాడు అర్థం ప్రాజ్ఞ. అలాంటి వాళ్ళల్లో మహాప్రాజ్ఞ, నీకు తెలియనిది అంటూ ఏదీ లేదు కదా, నీకు తెలియంది లోకంలో ఉండదు. ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అని భారతానికి చెప్పినట్టుగా భారతంలో ఉన్నదే లోకంలో ఉంటుంది, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంటుంది. తదిహా అస్తి యదిహా అస్తి తదన్యత్ర ఎన్నేహా అస్తి నతత్ క్వచిత్ అంటాడు భారతంలో వ్యాసుడి యొక్క ప్రతిజ్ఞ. భారతంలో లేనిది లోకంలో ఉండదు, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది. అందుకే దానికి పంచమ వేదం అని పేరు. అలా మాట్లాడుతూ నీకు తెలియనిదంటూ ఏది లోకంలో లేదు కదా, అన్నీ తెలిసిన వాడివి కదా. దేవైరపి దురన్వయ శోకేన అభిప్రసుప్తంతే జ్ఞానం సంబోధయామ్యహం. దేవతలకు కూడా సాధ్యము కానంత, దేవతలకు కూడా అన్వయము కానంత ధర్మ విచక్షణ జ్ఞానము కలిగిన వాడివి నీవు. కానీ నీకు నేను ప్రత్యేకంగా చెప్పడం అనేది ఇది మామూలు మాట, నేను నీకేం చెప్పట్లా, నీకు కలిగిన జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంతే. జ్ఞానం సంబోధయామి అహం, నీకు ఈ జ్ఞానమంతా నీకున్నది నేను గుర్తు చేయడం వరకే పరిమితం. నిప్పు వెలుగుతోంది, పైన ఉండేటువంటి బూడిదని నివురుని కనుక తీస్తే మళ్ళీ నిప్పు అద్భుతంగా ప్రకాశిస్తుంది. అట్లా నీ మీద కప్పిన దుఃఖమనే నివురు లేకుండా చేస్తున్నాను తప్ప నేను ప్రత్యేకంగా జ్ఞానబోధ నీకు చేయడం లేదు అని చెప్పాడు. దివ్యంచ మానుషంచత్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావేక్ష్య యతస్వద్విషతాంబధే. నీవు చేసిన ప్రతిజ్ఞ దివ్యములైన వారిని సంహరిస్తుంది, మానుషములైన వారిని సంహరిస్తూ అంటే అర్థం సావులేని దేవతలను చంపేస్తుంది. ప్రళయకాలం కదా, ప్రళయకాలంలో చావులేని దేవతలు కూడా నశించిపోతారు. ఎప్పటిదాకా ఉంటారు? ప్రళయకాలం దాకా వాళ్ళు బతుకుంటారంతే. మనమేదో 100 ఏళ్ళు 120 ఏళ్ళు ఉంటాం కాబట్టి మనది మనుషులు మర్చులు అని అంటారు. అంటే చావు కలిగిన వాళ్ళని మనం ఏదో పరిమితమైన చావు కలిగి వాళ్ళు యుగాంతంలో ప్రళయంలో తప్ప చావులేని. కానీ దివ్యులను
ఇలా చనిపోయే వాళ్ళని అందరినీ లేకుండా చేసేంత నీ పరాక్రమం ఏదైతే ఉన్నదో ఆ పరాక్రమాన్ని ద్విషతాంబధే శత్రువుల యందు ప్రతాపాన్ని కలిగించు. దేవతల యందు మనుషుల యందు కాదనయ్య, నీ యొక్క ప్రతాపాన్ని మనకి అపకారం చేసినటువంటి రాక్షసుల యందు ప్రవర్తింప చేయాలి. కింతే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయ ఉద్ధర్తుమర్హసి. కింతే సర్వ వినాశేన, లోకమంతా నశిస్తే మనం పొందేదేముంటుందని? సీతమని పొందుతాం. లోకమంతా నశింపజేసామనుకో సీతమని పొందుతా అనే అభిప్రాయం ఎక్కడుంది? ఇక్కడ లేదు కదా. కిం కృతేన, దానివల్ల ఏమిటి లాభం? కాబట్టి త్వమేవ త్వం రిపుంహత్వ, ఎవడు సీతాపహరణం చేశాడో వాడిని చంపాలి. పాపం విజ్ఞాయ ఉద్ధర్తుమర్హసి, ఈ రకంగా లోకాన్ని ఉద్ధరించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఆ పాపం చేసిన వాడిని చంపి లోకములకు మేలు కలిగించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అంటూ ఇత్యార్షే వాల్మీకియే శ్రీరామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమః సర్గః. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. పై సరిగ్గా ఇంకా 30 శ్లోకాలు దాకా, అరగంట పైన పెట్టేసి మరి ఇక్కడ ఆపే ప్రయత్నం చేద్దాం. ఏమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువః ప్రవ్యాహరత విశ్రద్ధం ఫలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథోదయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.